కానీ కనీసం మనకున్నటువంటి ఈ సమయంలో కనీసం ఆదివారం మనం ఎందుకు వెళ్తాము అంటే, ఏదో స్కూల్కి వెళ్ళి 4 పాయింట్లు నోట్ చేసుకొని వచ్చినట్లు నోట్ చేసుకోవడం కోసం వెళ్ళం. మనం ఎందుకు వెళ్తాము అంటే, ప్రభు యొక్క సన్నిధి ఎక్కడ 2-3 కూడి ఉంటారో అక్కడ ఉంటుంది కాబట్టి వెళ్తాం. ఆ 2-3 ఇంట్లో కూడా కూడి ఉంటారు కదా, కూడి ఉంటారు, నో ప్రాబ్లం, అక్కడ కూడా ఉండొచ్చు. కానీ ఆదివారమే ఎందుకు వెళ్తాము అంటే, మన ఇల్లు, మన కుటుంబంలో ఉన్న వాళ్ళు మాత్రమే కాకుండా నేర్చుకోవటానికి, సహవాసం చేయటానికి ఇంతమంది పరిశుద్ధులు ఉంటారు. ఇక్కడ అలవాటు పడితే పైన కూడా అలవాటు పడుతుందని. ఎందుకంటే పైకి వెళ్తే ఇదే చేస్తావు పొద్దున్న నుంచి రాత్రి వరకు, లేకపోతే నిత్యత్వం ఇదే చేస్తావు. ఆదివారము సంఘానికి వెళ్ళాలా, లేకపోతే ఆదివారం ఆలయానికి వెళ్ళాలా అనేది బరువు కాదు, భాగ్యం. బరువు కాదు, భాగ్యం. ఎందుకు అంటే అందరికీ రాదు ఇది. నువ్వు ఆదివారము వెళ్తున్నావు కాబట్టి క్రైస్తవునివి కాదు, నువ్వు క్రైస్తవునివి కాబట్టి ఆదివారం వెళ్తావు. అర్థమవుతుందా నేను చెప్పేది? నువ్వు ఆదివారం సంఘానికి వెళ్తే క్రైస్తవునివి కాదు, అలాంటి వాళ్ళను క్రైస్తవులు అనరు. రక్షణ అనుభవం పొంది యేసుక్రీస్తు శరీరంలో నువ్వు భాగస్థునివిగా అయి ఉంటే, యేసుక్రీస్తు శరీరంలో నువ్వు ఒక అంగానివి అన్న అవేర్నెస్ నీలో వస్తే, నా సంఘం ఇది నాది అన్న ఓనర్షిప్ వస్తుంది. అప్పుడు సంఘానికి వెళ్ళాలా వద్దా అన్న ఆలోచన మానేసి దివారాత్రములు ఆయన సన్నిధిలో ఉండాలి అన్న ఆతృత నీలో వస్తుంది.